స్నేక్ గ్యాంగ్ కేసులో రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో A1 నుంచి A7 వరకు నిందితులకి యావజ్జీవ ఖైదు విధించింది. A8 నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గరిష్టంగా విధించగలిగిన ఈ కేసులకు సంబంధించి, సెక్షన్లకు సంబంధించి గరిష్టంగా విధించగలిగిన యావజ్జీవ శిక్ష అనేక మంది దోషులకు పడింది. ఈ తీర్పు వెలువరుస్తూ కోర్టు ఏం చెప్పింది? పరితోష్, ప్రధానంగా ఈ కేసులో స్నేక్ గ్యాంగ్ సంబంధించిన కేసులో మొదటి నిందితుడు ఫైసల్ దయాని, రెండవ నిందితుడు కాదర్ బారబ్బా, 3 తయ్యబ్ బసాలియా, 4 మహమ్మద్ ఫర్వాజ్, అలాగే 5వ నిందితుడు సయ్యద్ అన్వర్, 6వ నిందితుడు కాజా అహ్మద్, 7వ నిందితుడు మహమ్మద్ ఇబ్రహీం. ఈ 7 కూడా జీవిత ఖైదును విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు చేశారు. అలాగే 8వ నిందితుడుగా ఉన్న అలీ బారబ్బా, ఇతనికి ఇప్పటికే 65 సంవత్సరాలు ఉంది. మరొక వైపు ఇతను 20 నెలల పాటు జైలు శిక్షను కూడా ఇప్పటికే అనుభవించాడు. కాబట్టి సెక్షన్ 428 కింద ఇతనికి 20 నెలల జైలు శిక్షను కూడా విధించడం జరిగింది. అయితే ఇప్పటికే ఇతను 20 నెలలు పూర్తి చేశాడు కాబట్టి అతన్ని విడుదల చేయాల్సిందిగా జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. ప్రధానంగా వీళ్ళపైన 452 సెక్షన్ 452తో పాటుగా 506, 395, 354B, 452, 323 అంటే ఒక్కొక్కటి 354B మహిళను వివస్త్రను చేయడం, అలాగే ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోను తీయడం, ఆమె ఆత్మగౌరవాన్ని భంగపరిచే విధంగా ఒకటి. అలాగే సెక్షన్ 452 అక్రమంగా ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేయడం. సెక్షన్ 395 దోపిడీకి పాల్పడడం, అంటే వాళ్ళకి సంబంధించిన 60,000 నగదుతో పాటు కొన్ని బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లినట్లుగా పోలీసులు ఛార్జ్షీట్ లో నమోదు చేయడం జరిగింది. అలాగే సెక్షన్ 506 పాములతోటి బెదిరించడం, అంటే ఆ మహిళను పాములతోటి బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు ఆ సెక్షన్ కింద. అలాగే సెక్షన్ 323 కొట్టడము, గాయపరచడము, ఈ మొత్తం 5 సెక్షన్ల కింద కేసు మొత్తం చేయడం జరిగింది. కాబట్టి ఈ 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మొత్తం 5 సెక్షన్ల పైన పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పైన ఇవాళ రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మొత్తం 7 నిందితులని, ప్రధానంగా మొదటి 7 నిందితులని జీవిత ఖైదు విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలీసులు దాఖలు చేసిన సాక్ష్యాధారాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత న్యాయమూర్తి ఈ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. నిన్నటి నుండి దీనికి సంబంధించిన తుది తీర్పుకు సంబంధించిన ఉత్కంఠత కొనసాగింది. ప్రస్తుతము మనము నిన్న కోర్టుకు హాజరుపరిచిన తర్వాత నిందితులకు సంబంధించిన వాదనలు వినేందుకు ఒక వారెంట్ని కూడా జారీ చేయడం జరిగింది. ఇవాళ శిక్షను ఖరారు చేసే క్రమంలో ఉదయం కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాళ్ళ వాదనలు పూర్తిగా వినడం జరిగింది న్యాయమూర్తి. ఇందులో వాళ్ళు చేసిన నేరానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి పశ్చాత్తాపాన్ని పడుతున్నారు, లేకపోతే వాళ్ళ అభిప్రాయం ఏంటనేది పూర్తిగా న్యాయమూర్తి 14వ అదనపు జిల్లా జడ్జి న్యాయమూర్తి వరప్రసాద్ వాళ్ళ నుండి వివరాలు పూర్తిగా సేకరించడం జరిగింది. ఆ తర్వాత 1 గంటకు వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి వరప్రసాద్ నిందితులను అందరినీ కూడా దోషులుగా పరిగణిస్తూ వాళ్ళకి జీవిత ఖైదుని ప్రకటించడం జరిగింది. 8వ నిందితుడిని మాత్రం 20 నెలలు 428 సెక్షన్ CRPC కింద ఇప్పటికే అతను 20 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. కాబట్టి అతన్ని విడుదల చేయాలంటూ కూడా జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి స్నేక్ గ్యాంగ్ సంబంధించిన కేసులో పోలీసులు కొంతవరకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు. మరోవైపు గత నేరాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సంబంధించిన ఆధారాలను కనుక సైబరాబాద్ పోలీసులు మరింత కోర్టులో ప్రొడ్యూస్ చేయగలిగి ఉంటే మాత్రం శిక్ష ఇంకా మరింత కఠినంగా పడేది. మొత్తానికి ఈ శిక్షకు సంబంధించి జీవిత ఖైదు పడడంపై సంబంధించి సైబరాబాద్ పోలీసులు కొంత సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాము జరిపిన దర్యాప్తులో పూర్తిగా సాక్ష్యాలని పోలీసుల కోర్టుకు అందజేశాము. 38 ఐటమ్స్, అందులో సెల్ ఫోన్లు కావచ్చు, మెమరీ కార్డ్స్ కావచ్చు, పాములు, అలాగే వీళ్ళు స్వాధీనం చేసుకున్న 60,000 నగదు, బంగారు ఆభరణాలు, ఇలాంటి 38 ఐటమ్లను కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మొత్తము ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మొత్తానికి 7 నిందితులకు జీవిత ఖైదును విధించడం జరిగింది. పర్తోష్. రాధాకృష్ణ, అక్యూజ్డ్ నెంబర్ 8కి ఇతరులతో పోలిస్తే స్వల్ప శిక్ష పడ, అంటే ఇతరులకు యావజ్జీవ శిక్ష పడగా ఇతడికి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఎందుకని ఏమైనా చెప్పారు? ప్రధానంగా ఈ కేసులో 65 ఏళ్ల వయసు ఉన్న అలీ బారక్బా అనే వ్యక్తి ఉండడం జరిగింది. ఇతను 20 నెలల పాటు జైల్లో ఉండడం జరిగింది. అంటే ఈ కేసులో అతను యువతిపై ఎలాంటి దారుణానికి ఒడిగట్టలేదు అనేది విచారణలో తేల్చిన తర్వాత అతనికి సంబంధించి ఇవాళ
నిన్న వారెంట్ జారీ చేయడం జరిగింది. అతని వాదనలు కూడా ఇవాళ న్యాయమూర్తి వినడం జరిగింది. తనకు 65 ఏళ్ళు, పూర్తిగా బీద కుటుంబము, అలాగే నా పైనే పూర్తిగా కుటుంబం ఆధారపడి ఉంది కాబట్టి తనకు శిక్షను తగ్గించాలంటూ కూడా న్యాయమూర్తికి అలీ బారక్బా విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి కోర్టు ఇవాళ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన సమయంలో అలీ బారక్బాకి సెక్షన్ సిఆర్పిసి 428 కింద అతనికి 20 నెలల జైలు శిక్షను విధించడం జరిగింది. అయితే గత 2 ఏళ్ల క్రితం జూలై 31న కేసు నమోదు కావడం, ఆ తర్వాత 21 నెలల నుండి వీళ్ళంతా కూడా జైల్లో, చెర్లపల్లి జైల్లో మగ్గుతున్నారు. కాబట్టి ఈ జైల్లో ఇప్పటికే అతను శిక్షను పూర్తిగా అనుభవించాడు. ఇక 20 నెలలు జైలు శిక్ష విధించింది. ఇక కొత్తగా ఇతను శిక్షను అనుభవించాల్సింది ఏమీ లేదు. కాబట్టి అతన్ని విడుదల చేయాల్సిందిగా జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మిగతా 7 నిందితులు మాత్రం జీవిత ఖైదు విధించింది. వీళ్ళందరినీ చెర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పర్తోష్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. స్నేక్ గ్యాంగ్ కేసులో రంగారెడ్డి కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో A1 నుంచి A7 వరకు నిందితులకి జీవిత ఖైదు విధించింది. A8 నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పుకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, ఇటువంటి నేరాలు చెలరేయకుండా ఉండేందుకన్నట్లు కోర్టు గరిష్టంగా ఇవ్వగలిగినటువంటి శిక్ష ఈ సెక్షన్ల కింద ఏదైతే ఉందో అది ఇచ్చింది అత్యధిక మంది దోషులకి. ఈ తీర్పులో ఏం చెప్పింది కోర్టు? ప్రధానంగా స్నేక్ గ్యాంగ్ చేసిన ఆగడాలపైన ఇవాళ కోర్టు వాళ్ళకి జీవిత ఖైదు విధించడం జరిగింది. మొదటి 7 నిందితులకు కూడా ఇందులో జీవిత ఖైదును విధించింది. 8వ నిందితుడికి మాత్రం ఇప్పటికీ అతను 20 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. సెక్షన్ 428 సిఆర్పిసి కింద అతన్ని విడుదల చేయాల్సిందిగా కోర్టు ఒకవైపు చెప్పడం జరిగింది. మరొక వైపు ఈ తీర్పు పైన అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం కూడా కల్పించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. ప్రస్తుతం దీనికి సంబంధించి మహిళా అడ్వకేట్ ఉన్నారు. స్నేక్ గ్యాంగ్ ఆగడాలపైన జీవిత ఖైదు విధించడంపై వాళ్ళ అభిప్రాయం ఏంటిది, కోర్టు తీర్పు పైన వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి మీరు చూసారు మేడం. ఈ సంఘటన మొత్తం కూడా మీరు చూసారు. ఇవాళ జీవిత ఖైదు విధించింది, మీరు ఏమంటారు? నమస్తే అండి. జీవిత ఖైదు విధించింది. మేము చాలా ఆనందంగా ఉన్నామండి. మహిళా లోకం మొత్తం ఎంటైర్ మహిళా లోకం తరఫున నేను చాలా హర్షణీయకమైన తీర్పు అండి ఇది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడాలి. వీళ్ళని మామూలు సభ్య సమాజంలో ఉండేవాళ్ళు కాదు, వీళ్ళు ఖచ్చితంగా శిక్షించబడాలి. ఇట్లాంటి వాళ్ళని చూసి వీళ్ళకి శిక్ష పడలేదంటే ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంకా ఎంతో మంది వస్తుంటారు. కాబట్టి ఇట్లా ఒకవేళ శిక్ష పడింది అనుకోండి, ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడితే ఇంకో వాళ్ళు చేయాలన్నా కూడా భయపడతారు. కాబట్టి మేము చాలా హర్షదాయకంగా ఉన్నామండి. చాలా హ్యాపీగా ఉన్నాం ఈ తీర్పు వచ్చినందుకు. ఎంటైర్ లేడీస్ ఇన్ ద వరల్డ్ చెప్పాలంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైం ఇది. ఎందుకంటే వాళ్ళందరికీ లైఫ్ ఇంప్రెస్మెంట్ పడింది. దీనికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాల్సింది PS పోలీస్ పహాడీ షరీఫ్ వాళ్ళకండి. వాళ్ళు ఎన్నో 2 ఇయర్స్ నుంచి చాలా కష్టపడి ఎవిడెన్స్ని అంతా గ్యాదర్ చేయడము, వాళ్ళని తీసుకుని రావడం చాలా కష్టపడ్డారు. ఇంకోటి మన పీపీ గారు పొన్నం దేవరాజ్ గౌడ్ గారు చాలా బాగా వాదించారు పీపీ తరఫున. కాబట్టి వీళ్ళందరూ చాలా బాగా చేశారు, పోలీస్ పహాడీ షరీఫ్ ఇంకా మన పీపీ వాళ్ళు. థ్యాంక్స్ అండి. మొత్తం అంటే కోర్టు తీర్పు ప్రధానంగా అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది మరోవైపు నిందితులకు. దీనిపై భారతదేశంలో ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి వెలుసుబాటే కాదు, వారు ఒక పౌరులకు, నేరస్తులు కానీ ఎవరే కానీ వాళ్ళకు ఒక హక్కుగా అప్పీల్ అనేది ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు ఇచ్చినటువంటి సెన్సేషనల్ కేసులో 390 సెక్షన్ ప్రకారంగా 10 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఇచ్చిరో అది హర్షణీయమైనటువంటిది. వాళ్ళు చేసినటువంటి నేరం, దాని యొక్క గ్రావిటీ ఆ విధంగా ఉంది. అదేవిధంగా సెక్షన్ 8 ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఓల్డ్ ఏజ్ ఉంది కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేసిన దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము రంగారెడ్డి జిల్లాలో ఈరోజు 3 సంవత్సరాల లోపలనే సెన్సేషన్లు సృష్టించినటువంటి స్నేక్ గ్యాంగ్ ఏదైతే చేసిందో వాళ్ళు చేసినటువంటి నేరం చాలా గ్రావిటీ ఉంది. ఆ గ్రావిటీ మీదనే సమంగా కరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చిండని మేము న్యాయమూర్తిని గారిని, అదేవిధంగా ప్రాసిక్యూషన్ సైడ్ ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ పోలీసు వారిని 3 సంవత్సరాల లోపలనే దీనికి తుది ఇచ్చిందని, ఈ తీర్పు వల్ల భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఈ నేరాలు చేయకుండా
ప్రేరేపించే చర్యలకు పోకుండా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అలాగే మరొక వైపు బాధిత ఎవరైతే నిందితుల కుటుంబ సభ్యులు ఉన్నారో వీళ్ళంతా కూడా కొంత బయట ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. తీర్పు పైన వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరొకవైపు న్యాయవాదులు అంటే మహిళా న్యాయవాదులు మాత్రం తీర్పుపై పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను మేడం. ఈ శిక్ష ఈ రోజు జరిగినటువంటి శిక్షను మనం పరిగణించినట్లయితే యావత్ లోకం కూడా హర్షితగా, ఎందుకనంటే ఈ చర్య జరిగిన రోజు రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలు కూడా ప్రపంచ దేశాలు కూడా ఉలికిపడ్డాయి. ఎందుకంటే అన్నిటికంటే విషపూరితమైన సర్పాలు, కానీ వాటికంటే విషపూరితమైన మనుషుల్ని చూసామని అంటే చాలా భయంకరమైన చర్య అండి ఇది. మరి ఇట్లాంటి చర్య చేసిన వాళ్లకు ఈ శిక్ష సబబే అని మేము అనుకుంటున్నాము. అదే విధంగా మరి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పుల్లో పోలీస్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా పనిచేయడం జరిగింది. ఈ ఒక్క కేసే కాదండి, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి, మహిళలకు అన్యాయాలు జరుగుతున్నాయి, దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి మహిళలు కోర్టుకు వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకాన్ని ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఒకటి ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ కూడా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగినట్లయితే న్యాయ వ్యవస్థకు వచ్చినట్లయితే ఖచ్చితంగా వెనుకో ముందో న్యాయం జరుగుతుంది. అదే విధంగా సత్వర న్యాయం కావాలి. ఎప్పుడో జరిగిన మహిళకు అన్యాయానికి ఎప్పుడో ఎన్నో సంవత్సరాలకు తీర్పు రావడం వల్ల న్యాయ వ్యవస్థ పైన నమ్మకం అవుతుంది. సో న్యాయ వ్యవస్థలో ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ వచ్చేసి కేవలం మహిళల పైన జరిగినటువంటి ఇలాంటి చర్యల్ని పరిగణలోకి తీసుకొని న్యాయస్థానాలు చేసినట్లయితే సత్వర న్యాయం జరుగుతుంది, న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం కలుగుతుందండి. ఈరోజు మహిళా న్యాయవాదులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన స్నేక్ గ్యాంగ్ లో రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా బాధిత మహిళలకు తక్షణ న్యాయం జరుగుతుందనేది స్ఫూర్తినిచ్చే విధంగా ఉందనేది మహిళా న్యాయవాదులు చెప్తున్నారు. మరొక వైపు ఈ తీర్పుపై మాత్రం నిందితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సాక్ష్యాలు అన్ని కూడా తప్పుడు సాక్ష్యాలు అంటూ కూడా వాళ్ళు ఒకవైపు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. కోర్టు బయట ప్రస్తుతం నిందిత తరపులు కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతోష్ రైట్, థ్యాంక్ యూ రాధా. 60 హైదరాబాద్ లో పలు చోట్ల అరాచకాలకు పాల్పడ్డ స్నేక్ గ్యాంగ్ సభ్యులకి శిక్షలు ఖరారయ్యాయి. 2 సంవత్సరాల క్రితం ఒక ప్రేమ జంట ఫిర్యాదుతో స్నేక్ గ్యాంగ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణ సమయంలో వాళ్ళ ఆగడాలు బయటపడ్డాయి. ఒక ఫామ్ హౌస్ లో ఉన్న జంటపై దాడి చేసిన స్నేక్ గ్యాంగ్ పాములతో వాళ్లను భయపెట్టిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. దీంతో నిందితుల్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ గట్టిగా వినిపించింది. మొత్తం 9 మందిపై పోలీసులు కేసులు పెట్టినా ఒకరిని నిర్దోషిగా తేల్చింది కోర్టు. అలాగే మిగిలిన 8 మంది నిందితులపై అత్యాచార నేరం రుజువు కాలేదు. దోపిడీ, అసభ్య ప్రవర్తన నేరాలు రుజువయ్యాయి. ఈ పరిస్థితిలో వీళ్ళకి కోర్టు ఎటువంటి శిక్షలు విధించవచ్చని సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ కేసులో A1 నుంచి A7 వరకు నిందితులకి జీవిత ఖైదు విధించింది. A8 నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ స్నేక్ గ్యాంగ్ సభ్యులకు యావజ్జీవ శిక్ష విధించడంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలు ఏమంటున్నారు చూద్దాం. అంటే ఈ సమాజంలో పురుషులు స్త్రీలను ఏమైనా చేయొచ్చు, మేము ఏం చేసినా కూడా భరించాలి అనేటువంటి ధోరణికి నిదర్శనం అది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు బాధిత మహిళ కోర్టుకు వెళ్ళడం కానీ పోలీసులకు ఇవ్వడం కానీ, అది సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా చాలా ధైర్యంగా తను అక్కడ చెప్పడం అవుతుందో దాన్ని సంపూర్ణంగా మేము అభినందిస్తున్నాం. నిజంగా బాధిత మహిళలు బాధపడకుండా తనకి ఇలా జరిగిందనే బాధ కాకుండా ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే చాలామంది నేరస్తుల్ని మనం సమాజానికి పట్టించిన వాళ్ళం అవుతాం, కొద్ది పరిష్కారాలను వెతకగలుగుతాము అనేది. తప్పకుండా ఈ శిక్ష ఈరోజు తీర్పు వల్ల మహిళలకు చాలా వరకు న్యాయం జరుగుతుందని, ఇట్లాంటి మహిళలు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే, కోర్టుకి వెళ్తే ఇట్లాంటి తీర్పుల వల్ల మాకు న్యాయం జరుగుతుంది న్యాయస్థానాల వల్ల అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది. కుటుంబాలు కూడా అట్లాంటి అన్యాయం జరిగిన మహిళలకి సపోర్ట్ ఇస్తారు. ఈరోజు ఈ మహిళకి వాళ్ళ కుటుంబం ఇచ్చిన సపోర్ట్ వల్లనే తను ఇంత ఫైట్ చేయగలిగింది. తను ఒక మంచి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వగలిగింది. స్నేక్ గ్యాంగ్ చేసినటువంటి క్రియ ఏదైతే ఉందో అది దుర్మార్గమైనటువంటిది. యావత్ సమాజం సిగ్గుతో తలదించుకున్నటువంటి విషయం. అయితే ఒకటి గుడ్డిలో మెల్లలాగా ఈరోజు మొత్తం అత్యాచారం జరగలేదు అనేటువంటిది ఒకటి అంటూనే మిగతా ప్రక్రియకి శిక్షలు వేస్తున్నటువంటి స్థితి కనపడుతుంది.
ఇది 100 క్రియల్లో అంటే 100 సంఘటనల్లో 5-10కి మాత్రమే ఇట్లా శిక్షలు పడుతున్నటువంటి స్థితి ఉన్నది. వాస్తవానికి సమాజంలో 100 సంఘటనలు జరుగుతున్నాయి. ఈ 100 సంఘటనలకి అంటే ప్రతి సంఘటనకి ఇట్లాంటి శిక్ష చర్య అనేటువంటిది ఉంటే సమాజం భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. యువత అనేటటువంటిది కూడా ఇట్లాంటి చర్యకు పూనుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది.